ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మనకు న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కదా, మీ అందరికి తెలిసిందే. 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఆఫర్ అని మనకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే ఆఫర్ అయితే పెంచడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ రోజు ఈవినింగ్ లోపు తీసుకోండి. 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 2026 జనవరి 4th అనమాట. మీకు ప్రతి మంత్ ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను కదా, ఆ మంత్‌లో ప్రెజెంట్ ఏవైతే నోటిఫికేషన్ యాక్టివ్ ఉన్నాయో, ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకుంటారని, అదేవిధంగా మన ఛానల్‌కి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాబట్టి, వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారనే ఉద్దేశం కొద్దీ మీకు ఎవ్రీ మంత్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఇట్లా. ప్రెజెంట్ ఈ మంత్ జనవరి మంత్‌లో వచ్చేసి 65,000 పోస్టులకు భర్తీ చేయడానికి 20 నోటిఫికేషన్‌లు అయితే యాక్టివ్‌గా అయితే ఉన్నాయి. వాటిలోనే మనకు 2 నోటిఫికేషన్‌లు అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లు కూడా ఉన్నాయన్నమాట. త్వరలో రాబోతా ఉన్నాయి ఈ మంత్‌లోనే. అవి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 20 నోటిఫికేషన్‌లకొచ్చేసి 10th క్లాస్ పోస్టులున్నాయి, 12th ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డిప్లొమా స్టూడెంట్స్‌కి పోస్టులున్నాయి, డిగ్రీ వాళ్ళకి కూడా పోస్టులయితే ఉన్నాయి, బీటెక్ వాళ్ళకి కూడా పోస్టులయితే ఉన్నాయి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ క్వాలిఫికేషన్ ఈజీగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే ప్రెజెంట్ మనకు 2026 జనవరిలో యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్‌ల కంటే మనకు జనవరి మంత్‌లో వచ్చే అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లు 2 అయితే ఉన్నాయి. వాటిలోనే ముందుగా వచ్చేసి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అనమాట. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అని మనకు 2026 జనవరి షెడ్యూల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరి 19వ తేదీన నోటిఫికేషన్ వస్తది. జనవరి 20వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతది. అండ్ అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేయడానికి ఛాన్స్ ఉందంటే గనక అప్రాక్సిమేట్లీ 42,000 పైగా పోస్టులు భర్తీ చేస్తారు. అంతకంటే ఎక్కువనే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ తగ్గడానికైతే లేదు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 5th కదా. ఫిబ్రవరి 20వ తేదీన మీకు ఫస్ట్ మెరిట్ లిస్టు అంటే ఎవరైతే పోస్టల్ జీడీఎస్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ చేశారన్నమాట. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో చేశాను. చూడండి ఒకసారి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉందన్నమాట. ఇక అదే విధంగా మనకు 2026 జనవరిలో వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అప్‌కమింగ్ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జనవరి 19, 18 ఆ డేట్ అయితే రాబోతా ఉందన్నమాట. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు 20,000 పోస్టులు భర్తీ చేస్తున్నామని వాళ్ళే నోటీస్ అయితే రిలీజ్ చేశారు. మీకు డీటెయిల్‌గా మీకు ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడండి. దీనికి 10th క్లాస్ పాస్. దీనికి ఎలాంటి ఐటీ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. నోటిఫికేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ నేను వీడియో చేశాను. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైనా ప్రిపేర్ అవ్వంటే గనక మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కోర్సు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు ఆఫర్ పెట్టడం జరిగింది. ఆఫర్ ఈరోజు ఈవినింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి తీసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు ఇది నోటిఫికేషన్ కాదు. మనకు రైల్వేల ఉద్యోగాల జాతర అంటే మనకు ఆర్ఆర్‌బీ జాబ్ క్యాలెండర్‌లో అయితే మనకు 2026లో ఏవైతే నోటిఫికేషన్ వస్తున్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. వీటిలో మనకు ఎన్‌టీపీఎస్ ఉన్నాయి, గ్రూప్ డి ఉన్నాయి, ఏఎల్‌పీ ఉన్నాయి, టెక్నీషియన్ ఉన్నాయి, జేఈఈ ఉన్నాయి. ఇంకా మనకు పారామెడికల్ చాలా రకాల నోటిఫికేషన్ అయితే మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి వస్తున్నాయన్నమాట. ఇవే 2026 జాబ్ క్యాలెండర్‌లో 1,00,000కి పైగా మనకు ఉద్యోగాలైతే పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th, 12th డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు మనకు జాబ్ క్యాలెండర్‌లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రెజెంట్ జనవరి మంత్‌లో ఏవైతే యాక్టివ్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అన్నమాట. వాటిలో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఐఎస్ఈ. మనకు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 80,000 పర్ మంత్ మీకు సాలరీ అయితే ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత వచ్చిందన్నమాట నోటిఫికేషన్ అనేది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను చూడండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 4th. దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి ఇంటర్వ్యూ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీరు నోటిఫికేషన్ వీడియో చూసారంటే మీకు పూర్తి డీటెయిల్స్ తెలిస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు గ్రూప్ సి జాబ్స్ పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. దీనికి అప్లై లాస్ట్ డేట్ జనవరి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రన్నింగ్ గానీ, ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజు గానీ లేదు. అండ్ మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. అదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్పానన్నమాట. మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ అటెండర్ జాబ్స్. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకొని
అంటే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తది. అడ్మిట్ కార్డ్ వచ్చిన వాళ్ళకు 80% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ పర్సెంట్ మీరు ఎగ్జామ్‌లో మీరు హై స్కోర్ చేస్తే మీకు జాబ్ వస్తది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ జనవరి 20. నోటిఫికేషన్ వీడియో మన ఛానెల్‌లో అయితే ఉందో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏందంటే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఇవి జీడీ ఉద్యోగాలు, జనరల్ డ్యూటీ ఉద్యోగాలు అండ్ 10థ్ క్లాస్ పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే దీనికి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ 52,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుంది. 549 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 15, 2026. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో నోటిఫికేషన్ వీడియో చేశాను. చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏందంటే ఆర్మీలో మనకు గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఫైర్‌మ్యాన్ పోస్టులు, క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిలో మనకు 10థ్ క్లాస్ పాస్ అయిన పోస్టులున్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్ అప్పుడు పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 9 వరకు టైం అయితే ఉంది. మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి చాలా తక్కువ పోటీ ఉండే ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. వీటిలో మనకు ఎంటీఎస్ 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. హవల్దార్ 10థ్ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంటర్ పాస్ అయి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో, ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందనేది. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ ఏజ్ లిమిట్ బిలో 27 ఇయర్స్ ఉండాలి. నోటిఫికేషన్ వీడియో చేశాను కాబట్టి చూడండి. అప్లై లాస్ట్ డేట్ జనవరి 7 అనమాట. మనకి ఇంకా 3 డేస్ మాత్రమే టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే తెలంగాణ ఆర్‌టీసీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. వీటిలో మనకు సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ మీకు సాలరీ వచ్చేసి 62,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుందనమాట. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 20. ఇది ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. టైం అయితే మనకి ఇంకా 16 డేస్ అయితే ఉంది కాబట్టి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మనకు ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఒక సూపర్ కేటగిరీ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్‌లు ఏవైతే ఉంటాయో పోస్టులు అవి భర్తీ చేయడానికి. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 29 వరకు టైం అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18-33 ఇయర్స్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను చూడండి ఒకసారి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పోస్టల్ శాఖ డిపార్ట్మెంట్‌లో మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేయడానికి ఇంకొక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఏందంటే ఎగ్జామ్ పెట్టి మనకు సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 19 అనమాట. ఆ టైం వరకు టైం అయితే ఉంది. మీకు నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను. చూడండి ఒకసారి. అంటే మనకు తక్కువ కాంపిటీషన్ మాత్రం ఉండదు. చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేసుకుంటారు. అండ్ ఇది ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ అడ్రస్ పంపియాలి అనేది నోటిఫికేషన్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వేలో మనకు గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ చేయడానికి. అంటే మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వేరు, ఈ గ్రూప్ డి ఉద్యోగాలు వేరు. అంటే సేమ్ ఒకటే. బట్ నోటిఫికేషన్ భర్తీ చేసినటువంటి వేరనమాట. దీనికేందంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మనకు 10థ్ క్లాస్ బేస్ తోటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి టెంపరరీ గానీ ఏది కూడా అవసరం లేదనమాట. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 7 వరకు టైం అయితే ఉంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 45,000 అబోవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇవి గ్రూప్ డి ఉద్యోగాలు పర్మనెంట్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. చూడండి ఒకసారి మీరు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి మనకు ఎంటీఎస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా మనకు 714 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా మనకు ఎంటీఎస్ పోస్టులే. అటెండర్ పోస్టులు. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు 40,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 15 వరకు టైం అయితే ఉంది. 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అప్లై లాస్ట్ డేట్ జనవరి 15 కాబట్టి టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే గానీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీలో మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. మొన్ననే రీసెంట్‌గా రావడం అయితే జరిగింది. అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ గానీ కండక్ట్ అయితే చేయరు. ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు 80,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డీటెయిల్‌గా అర్థం కావాలంటే మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయన్నమాట. అంటే ఎందుకు ఎగ్జామ్ పెట్టరు అండ్ ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ప్రతిది మీకు ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ మనకు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని కండక్ట్ చేయకుండగా మీ సర్టిఫికేట్ చూసి ఎంపికైతే చేస్తారు. 550 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 7థ్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ గాని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకేందంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ సంస్థ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో కూడా రాయడానికి అవకాశం అయితే ఉంది. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను నోటిఫికేషన్ అనేది చేశాను. చూడకపోతే చూడండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 5వ తేదీ వరకు. అంటే మనకు రేపు వరకు మాత్రమే ఉంది. టైం ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంటీఎస్ జాబ్స్ భర్తీ చేయడానికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది కూడా సెపరేట్ నోటిఫికేషన్. మనకు ఫిబ్రవరి 6థ్ మనకు నెక్స్ట్ మంత్ 6థ్ వరకు టైం అయితే ఉందన్నమాట. 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 36,000 మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మనకు మెట్రో రైల్వేలో కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మెట్రో రైల్వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మనకు 10థ్ క్లాస్‌లో ఎవరికైతే 50% మీకు మార్కులు వచ్చి ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 22 వరకు టైం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెక్యూరిటీ గార్డ్ జాబ్స్ భర్తీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా తక్కువ పోటీ ఉండే పర్మనెంట్ జాబ్స్ అనేటివి. 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని అవసరం అయితే లేదు. సాలరీ వచ్చేసి మీకు 42,000 పర్ మంత్ మీకు అబోవ్ వస్తుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వీడియో నిన్ననే చేసింది. ఎవరైనా చూడకపోతే గనక చూసి ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 16వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు 2026 జనవరి మంత్‌లో ప్రెజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి నోటిఫికేషన్‌లు ఓవరాల్‌గా 20 నోటిఫికేషన్‌లు అయితే ఉన్నాయి. 65,000 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి 2 అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లు కూడా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. మనం 10 నోటిఫికేషన్‌లకి అప్లై చేసుకుంటే వాటిలోన 5 నోటిఫికేషన్‌లకి అడ్మిట్ కార్డ్ వచ్చిన అండ్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కనీసం 2 నోటిఫికేషన్‌ల కన్నా మనం ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి అయితే వెళ్ళిపోతాం. ఏదో ఒక దానిలో మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే గనక. అండ్ మీరు ఏ దానికైతే అప్లై చేద్దామని అనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. థాంక్ యూ.